గురించి అసలు ఏం జరుగుతుంది? మేము ఎన్నో సంవత్సరాల నుంచి గతంలో ఉన్న గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసినాం, ఇప్పుడున్న గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మన హిందూ పుణ్యక్షేత్రాలకి, మన హిందూ గుళ్ళు దగ్గర వేరే మతమోలు అసలు ఉండకూడదు. కోర్టు కూడా చెప్తుంది, ఎండోమెంట్ లా కూడా చెప్తుంది. కానీ మా హిందూ పుణ్యక్షేత్రంలో గుడి ముందు షాప్లో ముస్లిమ్స్ వాళ్ళు హిందువుల దగ్గర షాప్ తీసుకొని అక్కడ బిజినెస్ చేస్తున్నారు. గతంలో కూడా ఇదే శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఇదే ముస్లిమ్స్ వాళ్ళు ఆవు మాంసం తీసుకొని వచ్చినారు, పట్టుకున్నారు. వేరే వేరే మాంసం తీసుకొని వస్తే కూడా వాళ్ళకి పట్టుకున్నారు. మద్యం తీసుకొని వస్తే కూడా పట్టుకున్నారు. అంటే మా పుణ్యక్షేత్రంకి అపవిత్రం చేయడానికి వాళ్ళు మరీ కుట్రలు చేస్తే కూడా అసలు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోలేదు? ఇవాళ నేను మరీ వాన్ చేస్తున్నా, ఈవోకి కానీ పోలీసులు కానీ, మా శివ భక్తులకి ఇబ్బంది పెడితే యావత్ తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని శివ భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రంకి చేరుకుతారు. అక్కడున్న ఒక్క ముస్లిమ్స్ కూడా మళ్ళీ అక్కడ ఎట్లా ఉంటాడు అది మేము చూసుకుంటాం. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన గుళ్ళు గోపురాలు ల్యాండ్లో ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఎన్ని ల్యాండ్ ఉంటుంది, అక్కడ ఇల్లులు కానీ షాపులు కానీ ఒక్క ముస్లిమ్స్ కూడా ఉండకూడదు. రూల్ని ఫాలో చేయాలని నేను మా ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను.